హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డీసీ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో ఒకసారి చూద్దాం. సో ఈరోజు మ్యాచ్ సంబంధించిన ప్రిడిక్షన్ చెప్పే కంటే ముందు రెండు రిక్వెస్ట్లు అండి. ఒకటి ఏంటి అంటే మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ని క్రికెట్ లాగే చూడండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్స్ ఏవి కూడా క్రికెట్ రిలేటెడ్గా కూడా ఏది చేయొద్దు, దానివల్ల కుటుంబాలు జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు క్రికెట్ సంబంధించి. సో నెక్స్ట్ చూడండి, ఆర్సీబీ సంబంధించి ఆర్సీబీ లాస్ట్ టైము ముంబై ఇండియన్స్తో ఆడింది. సో దాంట్లో ఉన్న టీమే ఈరోజు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఏ చేంజెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం ఆడిన జట్టులో ఎవరెవరు ఉన్నారు అంటే విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, ఎస్ దయాల్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, హేజిల్వుడ్, ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, రూతఫర్డ్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదండి. సో ఇంకా పడిక్కల్, వీళ్ళైతే ఆడే ఛాన్సెస్ ఉంది ప్లేయింగ్ 11గా. సో మిగతా ఏదైనా చేంజెస్ ఉంటే చూద్దాము. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఇదే టీం ఆడే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ చూడండి, డీసీ కూడా సేమ్ టీంతో ఆడొచ్చు. లాస్ట్ టైం ఆడిన టీంతో డీసీ 3 మ్యాచ్లు గెలిచింది. సో ఈ మ్యాచ్ ఏమవుతుందో చూద్దాం. సో డీసీ టీం వచ్చేసి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, మెగ్రిక్, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ కూడా ఆడారు, సమీర్ రిజ్వీ, సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఏదైతే ఆడారో సిఎస్కేతో ఆ టీమే ఆడే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు, మేబీ సబ్స్టిట్యూట్గా ఉండే ప్లేయర్ని మార్చే అవకాశాలు ఉంది. సో ఈ మ్యాచ్లో అంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఎవరు నెగ్గబోతున్నారు అంటే రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో. ఈ మ్యాచ్లో నా ప్రిడిక్షన్ వచ్చేసి 50-50 అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఒకటే టీం గెలుస్తుంది, ఏ టీం అది చెప్పండి అంటే ఆర్సీబీ. సో ఆర్సీబీకి 60% ఛాన్సెస్ ఉన్నాయి, డీసీకి 40%. సో ప్రిడిక్షన్లో నేను ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 40% మాత్రమే డీసీకి ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. సో మీ ప్రిడిక్షన్ ఏంటి, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారా? ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా? సో మీరు ఆ ప్రిడిక్షన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్తో దీన్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాం. జై హింద్.